నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల్లో ఒకరి గుర్తింపు, మిగిలిన వారిని కాపాడేందుకు రంగంలోకి కోస్ట్ గార్డ్. చర్లపల్లి షాలిమార్ రైలు ఢీకొని 4 మృతి, ఏలూరు జిల్లా చేబ్రోలు స్టేషన్ సమీపంలో దుర్ఘటన. చిత్తూరు జిల్లాలో 3వ రోజు సీఎం చంద్రబాబు పర్యటన, రైతులు, బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి. హిమాచల్ ప్రదేశ్లో బియాస్ నదిపై కమ్ముకున్న పొగమంచు, చూపరులను కట్టిపడేస్తున్న డ్రోన్ దృశ్యాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించండి, పుతిన్ జెలెన్స్కీలతో మాట్లాడిన ట్రంప్. విశాఖ తీరంలో గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరి ఆచూకీ దొరికింది. మత్స్యకారుడిని ప్రాణాలతో సహాయ బృందాలు ఒడ్డుకు తీసుకువస్తున్నాయి. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి జూన్ 1వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారుల బోటు గల్లంతైంది. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వారితో సిగ్నల్స్ అనేది కట్ అయిపోయి ప్రతిసారి ప్రయత్నించినప్పటికీ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఈ ఉదయం మత్స్యశాఖకు సంబంధించినటువంటి కార్యాలయం దగ్గరకు కూడా వచ్చి ఆ కుటుంబ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మెకనైడ్ బోట్లకు సంబంధించినటువంటి సంఘం దగ్గర ఉన్నాము. అయితే ఈ బోటుకు సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఆచూకీ లభ్యమైంది, ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి కోసం కూడా గాలింపు చర్యలు అయితే కోస్ట్ గార్డ్ తో పాటు నేవీ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సముద్రంలో వారి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. అయితే ఈ యొక్క బోటు ఎలా మునిగిపోయింది, అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి, తాజా పరిస్థితి ఏంటి అన్నటువంటి వివరాలను కూడా ఈ మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి సంఘం నాయకులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అసలు ఈ యొక్క బోటు ఎలా మునిగిపోయింది, దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ కుటుంబాలకు సంబంధించిన వారు ఉన్నారు? ఈ బోట్లో వస్తుండగా నిన్న సాయంత్రం ఫోన్ చేయడం జరిగింది. 2 గంటలకు 6 గంటలు వచ్చేస్తామని చెప్పి జరగడం వల్ల 6 మైళ్ళ దూరంలో ఉంటుండగా ఈ గాలి ఇది రఫ్గా అవ్వడం వల్ల దీని బోటు వస్తూ సాయి కాబట్టి బోటు తిరగబడిపోయే అనే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎవరు కూడా తప్పించుకొని రావడానికి ఈ ఏడిగిరి కూడా బయటికి ఆందోళన చెందిన డ్రైవర్ ఒకటి తప్పించుకొని రావడం జరిగి ఉంటుంది. దీంట్లో బయటికి రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న షిప్ ఎతకడం వల్ల మనిషి జరిగింది. మన సౌత్ నియోజకవర్గం అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఈ సమాచారం అందడం జరిగింది. రెండోది ఏంటంటే ఇంత ఘోరమైనది ఏంటంటే కొందరు ఈత వచ్చి ఉంటారు, కొందరు లోపల సిక్కిపోయి ఉంటారు. కానీ ఏంటంటే ఈ బోటు సాయంత్రం తుఫాను ఎక్కువడం వల్ల మనిషి దీనివల్ల ఏంటంటే చాలా విధంగా ఊపిరంతగా బోటు కిందకి వెళ్ళిపోయి తిరిగిపోయినంటే కిందకి వెళ్ళిపోయి తప్పించుకొని రావాలంటే చాలా కష్టం. అద్దెలో మరి కొద్దిగా సులువున్నోళ్ళు బయటకు వస్తారు, సులువునోళ్ళు లోపల ఉండిపోయే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ బయటకు భయపడి తిరగబడిపోయినంటే గెంతినట్టుకుంటే ఒడిసి ఉంటుంది. ఈ ఒడిసికి ఎవరు ఎటు తేలికెళ్ళిపోతారో తెలియదు. మరి దానికి ఈ షిప్కి ఏ విధంగా దొరికాడు, ఎలా దొరికాడు అనేది మనిషి అయితే ఒక బోటు ఓనర్ అతనే డ్రైవర్ అతనే, మరి కారు చిన్నని. మన ఇది ముక్కాం గ్రామానికంటే భోగపురం మండలం విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళు, మా కుటుంబం సభ్యులంటే వీళ్ళంతా ఒకే విజయనగరం జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. కానీ నిజంగా ఇలాగా జరగడం అనేది చాలా బాగా ఘోరమైన విషయం ఇది. అది ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి దొరికాడు. ఈ తక్కువ వాళ్ళందరూ ఈ కోస్ట్ గార్డ్ ఇక్కడ షిప్పులు, అలాగే కలెక్టర్ గారు, జేడీ ఆఫీసు, మెరైనా పోలీస్కి మొత్తం అన్ని విధాలుగా తెలియజేయడం జరిగింది సార్ ఇది. అయితే మరి మనిషి ఎప్పుడైతే దొరికాడో దానివల్ల వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఇది సమాచారం అందడం జరిగింది. అక్కడి నుంచి మాకు సమాచారం వచ్చి మనిషి అయితే దొరికి అక్కడ షిప్ల నుంచి ఫోటో తీసి చూపించడం జరిగింది. ఒక వ్యక్తి అయితే దొరికాడు. ఇంకా 6 కోసం అక్కడ చేపట్టారండి, వెతకడం చేస్తున్నారండి. ఈ విధంగా ఏంటంటే మాకు చాలా దొరకాలని చెప్పి గంగమ్మ తల్లిని వాళ్ళందరూ తల్లి బిడ్డలకు క్షేమంగా ఉంటారని చెప్పి దొరకాలని గంగమ్మ తల్లికి ఎప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎంత ఇచ్చినా సరే వాళ్ళు రుణం తీర్చుకోలేము. ఎందుకంటే వాళ్ళు దరికి వచ్చే వరకు మరి వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ మాకు తెలియదు. ఆ వ్యక్తి దొరికే మనిషి అయితే షేప్గా ఒక వ్యక్తి ఉండడం జరిగింది. అదే మాకు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి వల్ల మాకు ఆ సమాచారం వచ్చి షిప్లో ఉన్నారు సార్. ఇప్పుడు సాధారణంగా మెకనైజ్డ్ బోట్లో ఎంత దూరము అన్నది వేటకి వెళ్తారు, ఒక్కొక్కసారి ఎన్ని రోజులు వెళ్ళి వేటకి అక్కడ ఉంటారు, ఎంతమంది వెళ్తారు వేటకి? ఇప్పుడు వేటకి వెళ్ళేటప్పుడు
10 రోజులకి వెళ్ళి ఉన్నారు, 5 రోజులకి వెళ్ళి ఉన్నారు, 2 రోజులకి వెళ్ళి ఉన్నారు, ఒక రోజు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 3 రోజులకి వెళ్ళారు కాబట్టి 1వ తారీఖున వెళ్ళారు కాబట్టి ఈరోజు 4వ తారీఖుని ఉదయం గేరేసారు కాబట్టి వీళ్ళు మెసేజ్ ఎప్పుడు కానీ మేము దాని నుండి ఫోన్ చేస్తే మేము 2 గంటలకు వచ్చేస్తున్నామని చెప్పేసి దాని నుండి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఎంతవరకు వస్తున్నారు వీళ్ళు ఫోన్ గాలి వాతావరణం బాగోలేదని కాబట్టి వీళ్ళు గడిగడి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ చేసేటప్పుడు 3 గంటల వరకు చేస్తున్నారు. మేము ఒక అరగంటలో వచ్చేస్తామని చెప్పేసి 3 గంటలు చెప్పడం జరిగింది. 4 గంటలు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందని చెప్పేసి నెక్కలను ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ 5 గంటలకు చేశారు. 5 గంటలు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అలాగే చేసి ఇంతవరకు రాలేదు కాబట్టి ఈరోజు ఏటో అయిందో ఎక్కడికెక్కడ వచ్చేవాళ్ళు కదా బోటు, మరి తేలికెళ్ళిపోయిందా ఏటని చెప్పేసి నెక్కలను ఫ్యామిలీ అంతా ఆందోళనగా ఉండి అందరూ తెలియపరిచి ఈరోజు టీవీ కాటికి ఎక్కడికో ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మనకు 15 డేస్ కూడా బోటు తిరగబడిపోయి ఉంటే బోటు ఏదో గల్లంత అయిందని ఆలాసంతో ఈరోజు లేవల్ షిప్ పోస్ట్ గార్డ్ కానీ ఇలాగ మనకి హెలికాప్టర్కి కానీ ఇలాగ మనకు ఫిషరీ డిపార్ట్మెంట్కి మన అసోసియేషన్ అందరికీ తెలియపరిచి అలాగే మన ఈ మెరాన్ పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ఒక సమాచారం అందింది. ఆ పొటే పెట్టి షిప్లో దొరికాడంట. ఇదే పొటే చూపించారు కాబట్టి కారు చిన్న అతను బోటు ఓనర్ అతనే, డ్రైవర్ అతనే, ఈయన దొరికాడు కాబట్టికే 7గిరికి ఒక్కడు దొరికారు. మరి ఇంకా 6 ఉన్నారు కాబట్టి 6 భగవంతుడి దయవాల వాళ్ళ పిల్ల తల్లి దయవాల గంగమ్మ తల్లి దయవాలి వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి కోరితే వాళ్ళు ఏమైనా సేఫ్టీగా ఉండాలంటే క్యాన్లు ఏమైనా ఉంటే సేఫ్టీగా ఉంటారు. కొంత స్టాంప్ రెండు ఇస్తారు, తెల్లవారులు ఇస్తారు, కొంతమంది బెంగెట్టుకునే వాళ్ళు మాత్రం ఉండకపోవచ్చు. కాబట్టి భగవంతుడి దగ్గర అందరూ 6 ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ విశాఖ హార్బర్ నుంచి ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఫిషింగ్ వేటకు వెళ్తూ ఉంటారు? ఇక్కడ విశాఖపట్నం నుంచి ఇక్కడ మన మొక్కం, భోగాపురం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి మనకి ఇక్కడికి వచ్చి ఫిషింగ్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో వీళ్ళందరూ లోకల్స్. ఇక్కడ మన భోగాపురం నుంచి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళే. సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా బోట్ కట్టుకొని ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టి వాళ్ళు అప్పు చేసి బోటు కట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇది నిన్న జూలై 4th 50 మైళ్ళ దూరంలో మనకి ఫోన్ కాల్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నాం అని. 6 మైళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి సిగ్నల్స్ కట్ అయ్యాయి. అప్పుడు తుఫాన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అదే ప్రాంతంలో వీళ్ళందరూ మిస్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంటాక్ట్స్ అనేవి ఏం లేవు. మన వైజాగ్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు. వెంటనే ఆయన ఇన్ఫర్మేషన్ మనకి కోస్టల్ గార్డ్కి ఇవ్వగానే మనకు అక్కడి నుంచి ఒక వ్యక్తి కోస్టల్ బోట్స్కి దొరకడం జరిగింది. సో ఇక వాళ్ళతో పాటు మన ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా ఒక 4 to 5 బోట్స్ వెంటనే వెళ్ళాయి వాళ్ళు రెస్క్యూ చేయడానికి. సో అలాగే ఖచ్చితంగా ఆయన దొరికారు. ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ చుట్టుపక్కల బోట్లన్నీ వెతకడం జరుగుతుంది. మనకి ఈరోజు సాయంత్రంలో మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేది ఉంటుంది. అందరూ సేఫ్గా వస్తారని మేము గంగంతో ప్రార్థిస్తున్నాం సార్. అయితే ఎక్కువగా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, సముద్రంలో ఆటుపోట్లు ఉన్నప్పుడు కానీ, లేదా ఏదైనా మోటారు పనిచేయనప్పుడు కానీ ఎలా దాని నుండి బయటపడతారు? సార్ అలాంటి సిచ్యువేషన్స్లో ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు ముందు వరకు కూడా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ చాలా గజయితగాళ్ళు, ఎవరు నార్మల్ ఈత రాని వాళ్ళు అంటూ ఉండరు. సో ఇప్పుడు మనకు బోట్లో వాటర్ క్యాన్స్ కానీ, ఈ థర్మోకోల్ షీట్స్ కానీ, ఈ వల కానీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. సో రెస్క్యూ అయిన ఇన్సిడెంట్లో ఏమైనా ప్రమాదం జరిగితే వాటితో పట్టుకొని వీళ్ళు బయటపడి బతికే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే వీరంతా గజ ఈతగాలని చెప్తున్నారు కదా, వీరు ఎంతసేపు ఈత కొట్టగలరు సముద్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ? గజ ఈతగాళ్ళు అంటే సార్ వీళ్ళు రోజంతా ఈదగలరు, కానీ వీళ్ళకి ఒక టెక్నిక్ ఉంటుంది. మనం ఈ రోజంతా ఈతుంటే ఎవరైనా అలసిపోతారు. సో వాళ్ళు ఈదకంటే స్టామినా ప్రకారం స్టామినా దాచుకుని జస్ట్ సముద్రం టన్ను ఉండేది, దానికి దీనికి సంబంధం లేదు. సో ఎంత వెయిట్ ఉన్నా సరే తుఫాన్ అనేది ఎక్కువ అయితే ఎలాంటి షిప్ అయినా సరే దాని తాకిడికి తట్టుకోలేకపోవచ్చు. సో ఆ ఉద్దేశంలో ప్రకారం బోటు కనుక కొంచెం కంట్రోల్ తప్పితే మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. అంటే ఎక్కువగా కూడా ఇక్కడ నుండి 600 నుండి 700 మెకనైజ్డ్ బోట్లు వెళ్తూ ఉంటాయి, నార్మల్ మోటార్ బోట్లు కూడా వెళ్తూ ఉంటాయి. వారితో కమ్యూనికేషన్ చేయడానికి వాకీ టాకీలు కూడా ఉంటాయి కదా. వీరికి ఇలాంటి ప్రమాదము సంభవించినప్పుడు పక్క వాళ్ళతో కానీ, పక్క బోట్తో వాళ్ళతో కానీ ఏమైనా మాట్లాడారా? దానికి సంబంధించి ఏమైనా సమాచారం అందిందా మీకు? మామూలుగా అయితే మనకి జీపీఎస్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. సో జీపీఎస్ ట్రాకింగ్ బేస్ చేసుకుని మనం వెంటనే బోట్ అనేది ఒక బోట్ మిస్ అయిన వెంటనే ఇంకో బోట్ ఆ జీపీఎస్ సిగ్నల్స్ బేస్ చేసుకుని మనం దగ్గరికి వెళ్ళి ట్రాక్ చేయడానికి అవుతుంది. సో ఉన్న తుఫాన్ వల్ల ఈ BS4 ఏదైతే ఉందో సో ఇది
మిస్ అవుతే ఇంకా ఫోన్ కాల్స్ మనకి ఒకటే ఆధారం ఉంటుంది. సో ఫోన్ కాల్స్ 2 మిస్ అయితే మనం వెంటనే బోట్లు పంపించి ఆ బోట్ల ప్రకారం మనం మనుషులను ఎత్తుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు కష్టకాలంలో 2 మిస్ అవడం వల్ల ఇంకా మనం కోస్టల్ గార్డ్ పైన ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు కోస్టల్ బోట్స్ అనేవి ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తున్నాయి. సో దానివల్ల ఇప్పుడు మనకు ఒక వ్యక్తి దొరకడం జరిగింది. సో ఆయన్ని బేస్ చేసుకొని ఇంకా చుట్టుపక్కల ప్రాంగణంలో మన బోట్లు కూడా వెళ్ళి వాళ్ళని సర్వే చేస్తారు సార్. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఏదైతే వేటకు వెళ్ళినటువంటి కుటుంబం ఉందో అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారని, ఈ బోటుకు సంబంధించినటువంటి ఓటర్ కే చిన్న ఇప్పటికే లభించారని, ప్రాణాలతో కూడా ఉన్నారని, దీంతోపాటు మిగిలినటువంటి 6 ఆచూకీ కోసం కూడా ముమ్మరంగా ప్రయత్నాలు అటు కోస్ట్ గార్డ్తో పాటు నేవీ సిబ్బంది చేస్తున్నారని మత్స్యకారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎటువంటి ప్రమాదం సంభవించినప్పటికీ కూడా వారంతా కూడా గజెత్తగాలని, వారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా వారి ప్రాణాలని కాపాడుకోవడానికి వారి దగ్గర అన్ని సాయశక్తుల ప్రయత్నం చేస్తారని కూడా చెప్తున్నారు. ఏదో ఒక ఒడ్డుకు చేరింటారని, మిగిలిన వారు కూడా ప్రాణాలతో బయటపడతారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఈ మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఆచూకీకి సంబంధించి అటు నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బందితో కూడా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎటువంటి ఆందోళన చెందకుండా వారికైతే భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామ్యాన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 4 మృతి చెందారు. మృతులలో ఒక యువకుడు, 3 మహిళలు ఉన్నట్లు గుర్తించారు. చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలు వీరిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న తాడేపల్లి గూడెం జీఆర్పీ పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. చనిపోయిన వారి వయసు 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉండొచ్చని భావిస్తున్నారు. ఓ మహిళ మృతదేహం వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు, మరో మహిళ వద్ద తాడేపల్లి గూడెం ఆర్టీసీ డిపోలో బైక్ పార్క్ చేసిన రసీదు గుర్తించారు. దెబ్బతిన్న స్థితిలో ఉన్న 2 ఫోన్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో 8 ఏళ్ల బాలుడు సహా 4 మృతి చెందారు. కారులోని మరో వ్యక్తి ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అతన్ని ఎస్బీఐ ఉద్యోగి ప్రసాద్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు తెల్లవారుజామున జోసెఫ్ అలియాస్ రావణ్ను స్టేషన్కు తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి స్టేషన్లో రావణ్ను విచారిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధిని ఓర్వలేకే జగన్ అమరావతిపై విషం కక్కుతున్నారని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మావిగన్ ప్రకటనతో వైసీపీ నేతలు ఆందోళనలో పడిపోయారని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పరిస్థితులను గమనిస్తుంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మొదటి స్థానం రాబోతుంది. అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నారు. ఇటు విద్య గాని, ఇరిగేషన్ గాని, ఐటీ గాని, ఇలాంటి సందర్భం వస్తుంటే జగన్మోహన్ రెడ్డి చూసి గొడవలేక భవిష్యత్తుని శూన్యమవుతున్న ఆలోచనతో ఈరోజు కనీసం తెలుగువాడనే కూడా ఇది లేకుండా, కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు, నా బాధ్యతగా నేను మాట్లాడాలని విస్మరించి అన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం చూస్తుంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అని ఉన్నాడు. జగన్ మావిగన్ ప్రతిపాదనలో తప్పేముందని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మావిగన్ పేరెత్తితేనే కూటమి నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారని విశాఖలో ప్రశ్నించారు.
మామూలుగానే మా విధానం అని చెప్పాడు. అది నిజం. ఎందుకు చెప్పారు? ఇప్పుడు కూడా తెలంగాణకి రాజధాని అంటే హైదరాబాద్ అంతా ఒక గ్రామం ఎన్ని లక్షల కిలోమీటర్లు చెప్పండి. ఇది అమరావతి వరకు గిరిగిస్తూ కూర్చొని ఇదే రాజధాని అంటే ఏంటండి? అందుకే విజయవాడ మావిగా అన్నారు. తప్పేముంది? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. అమరావతి కడుతున్న 4 బిల్డింగ్లు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు? ఇప్పుడు మేము ఉన్నప్పుడు నువ్వు కడుతున్న బిల్డింగ్లు సగం కట్టినవి మరి ఒక్కొక్కటి వేలతో తీసి అన్నీ తీసి పక్కన పడిసాము. అవి చెప్పు. అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదని పోరాట స్ఫూర్తి అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక మందిరంలో అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధుల వద్ద ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అల్లూరి పేరు సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన ఘనత సాధించారని అయ్యన్న పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాలలో వారి చరిత్రను చేర్చి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఎవరో గిరిజనులు నష్టపోవటం అంటే వెస్ట్ గోదావరి నుంచి వచ్చి వాళ్ళ కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంత త్యాగం చేసేవాడు ఈ రోజులో పడుతుందండి. అటువంటి మహానుభావాన్ని మనం గుర్తు చేసుకొని రాబోయే వారికి స్ఫూర్తినివ్వాలి. లండన్ లో అరకు కాఫీ తిరుగుతుంది, టీడీపేటలో అరకు కాఫీ లేదు. వాచ్మ్యాన్ గురించి చెప్పానమ్మా, కంపల్సరీగా ఉండాలి, క్లీనింగ్ ఉండాలి కదా. హైదరాబాద్ నుంచి బాంబే నుంచి కూడా వచ్చారు. మన లంబసింగ్ వచ్చి 2 రోజులు ఉంటున్నారు. ఆ 1,50,000 మంది కూడా లంబసింగ్ వచ్చి కేడీపేట రావాలా. 1,50,000 మంది కేడీపేట వచ్చి టూరిజం దొరికితే ఈ ఊరిలో వ్యాపారం ఎంత తిరిగితే సీతారామరాజు గారిని ఒక భగవంతుడిగా చూసేవాడు. ఆయన వైద్యులు చేసేవాడు, జ్యోతిషం చెప్పేవాడు. ఆయన పలానా పోలీస్ స్టేషన్ పలానా రోజున 2 గంటలకి నేను అటాక్ చేస్తాను ముందు చెప్పడం ఉంటుంది. గొరిల్లా ఫైట్ అయితే దొంగదాడు కొట్టాం. ఈయన ముందే చెప్పి పలానా టైంకి పోలీస్ స్టేషన్ కొల్లగొడతాం, దమ్ముంటే కాసుకుంటామని చెప్పినటువంటి ఏకైక మనగాడు భారతదేశ చరిత్రలో ఉన్నారంటే అది అల్లూరి సీతారామరాజు మాత్రమే. ఒంగోలులోని ఆశ్రమం వెనుక ఉన్న ఓ నివాసంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటి తలుపులు బద్దలు కొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 700 గ్రాముల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, 50 కిలోల రాగి బిస్కెట్స్, 7 లక్షల రూపాయల నగదు ఎత్తుకు వెళ్లినట్లు ఇంటి యజమాని చెబుతున్నారు. శ్రీనాథ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి గత నెల 30న పాండిచ్చేరి విహారయాత్రకు వెళ్లారు. ఇదే అదును చూసి దొంగలు ఇంట్లోకి దొరికినంత దోచుకెళ్లారు. శనివారం రాత్రి శ్రీనాథ్ ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉన్నాయి. రామాలయం వద్ద ఉన్న శివశంకర్ జ్యువెలరీస్లో శ్రీనాథ్ పనిచేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా పులిమద్ది ప్రాథమిక పాఠశాలలో 2 ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. 1-2 తరగతుల ఆన్లైన్ హాజరు పట్టికలో 14 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపించారు. వాస్తవానికి నిహారిక అనే బాలిక మాత్రమే పాఠశాలకు వస్తోంది. ఈ అంశంపై ఈటీవీలో కథనం ప్రసారమైంది. స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. స్కూల్లో విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లుగా తప్పుడు హాజరు నమోదు చేసిన 2 టీచర్లు కృష్ణారావు, భాస్కర్ రెడ్డిలను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. కృష్ణారావు సెలవుపై వెళ్లడంతో డిప్యూటేషన్పై స్కూల్లో విధులు నిర్వహించిన భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పాఠశాలలో తీవ్ర నిర్లక్ష్యం, అవకతవకలు జరగడంతో అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మన శాస్త్రీయ సంగీతం, కళలు కనుమరుగు కాకుండా తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు నేర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ అన్నారు. గుంటూరులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ 96వ జయంతి మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక, సంగీత ప్రదర్శనలు అలరించాయి. సంగీతం, నృత్యం వంటి కళల సాధనతో క్రమశిక్షణ సొంతం చేసుకోవచ్చని క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా పొడపాటి తేజస్విని అన్నారు. శాస్త్రీయ కళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంగీత పరిజ్ఞానం లేని వారు కూడా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్రానికి ముగ్ధులవుతారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చి గౌరవంగా సన్మానించుకున్నది ఆ మహానుభావుడిని. తమిళ రాష్ట్రంలో ఉన్నటువంటి సంగీతానికి ఉన్న ప్రాధాన్యత మన దగ్గర లేదు, తగ్గిపోతోంది. మనం కూడా వారిలాగా శాస్త్రీయ సంగీతం పట్ల, కళల పట్ల ప్రతి కుటుంబము, తల్లిదండ్రులు, పిల్లలు మీరు ఏ చదువులైనా చదవండి, ఒక ఆర్ట్, మీరు సంగీతం అనేటువంటిలో ఒక పరిజ్ఞానాన్ని
దైనందిక జీవితంలో ఒక భాగంగా వారు ఎలా దాన్ని చేస్తారో మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి. ప్రతి కళలో కూడా మనకి ఎన్నో గొప్ప డిసిప్లిన్స్ నేర్పించే ఒక అంశం ఉంటుంది. నాట్యం మనకి ఎంతో క్రమశిక్షణ అందిస్తుంది. టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళినా కళలు మనిషిని మార్చే తీరు ఏ మెషిన్ కూడా మార్చలేదు. మన పిల్లలందరికీ కోడింగ్ నేర్పిద్దాం, కానీ కర్ణాటిక్ సంగీతం కూడా నేర్పిద్దాం. విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి జోక్యం కోరుతూ ఆమె తల్లిదండ్రులు సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ లెఫ్టినెంట్ ఖాల్నాల్ను కలిశారు. డెహ్రాడూన్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు పరమేంద్ర సింగ్ డోబాల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జేసీ పంత్తో ఈ విషయాన్ని చర్చించి సమగ్ర దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. పోస్టుమార్టం రిపోర్టుపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆశిష్ చౌహాన్ను రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి అభ్యర్థించారు. కేసులో శ్రీచరణ్ ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తూ కేసులోని అన్ని అంశాలను పరిశీలించడానికి స్వతంత్ర పారదర్శక విచారణ అవసరమన్నారు. సాధారణంగా పండ్ల చెట్టుపై రామచిలుకలు 1 లేదా 2 వాలి పండ్లను కొరికి తినడం చూస్తూ ఉంటాం. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరం కోటివారి అగ్రహారంలో ఆర్ఎంపీ వైద్యుడు ఇంటి ఆవరణలో వందలాది రామచిలుకలు సందడి చేస్తున్నాయి. వైద్యుడు గంటి శ్రీరామచంద్రమూర్తి ఇంటి ఆవరణలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయంలో గుంపులుగా చిలుకలు కనువిందు చేస్తున్నాయి. 300 నుంచి 500 వరకు రామచిలుకలు అక్కడ చేరి చూపరులను ఆకర్షిస్తున్నాయి. వీటికి ప్రతిరోజు ఆహారం వేస్తున్నట్లు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. మా ఇంటి దగ్గర రామచిలుకలు గత 11 సంవత్సరాల నుంచి రామచిలుకలు వస్తూనే ఉంటాయి. పొద్దున్న సాయంకాలం, పొద్దున్న 6 దగ్గర నుంచి సాయంకాలం 5, 6:30 మధ్యలో వస్తాయి. 100 చిలుకలు వస్తాయి. నెల 150 కేజీ బియ్యం వేస్తాం. ఇక్కడ అంతా రామచిలుకలతో సందడి అయిపోతుంది. ఊళ్ళో జనం, బయట జనం అందరూ నా చిలకలను చూడడానికి వస్తూ ఉంటారు. పొద్దున్న చిలకల సౌండ్ తప్ప ఇక రెండోది ఏమి ఉండదు. ఓన్లీ రామచిలకలే. సాయంకాలం చూడాలని 4 నుంచి 5:30 దాకా, ఉదయం 6 నుంచి 7:30 దాకా ఉంటాయి. ఊడని ఇదంతా ఇక్కడ సౌండ్, రెండో సౌండ్ అనేది ఏమి వినిపించదు. రామచిలకలతోటే నిండిపోయి ఈ అనుభూతి చెప్పడానికి నోటితో సరిపోదు. ఇది రాష్ట్రంలో ముఖ్యమైన మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఫరూక్ చెప్పారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న విజయవాడలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. పార్టీ నాయకులతో సమావేశమైన నారాయణ నేతల అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా స్వీకరించారు. దేశానికి యువ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల అవసరం చాలా ఉందని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. గుంటూరు ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డేకు ఏఎన్యూ వీసీ గంగాధర్రావుతో కలిసి హాజరయ్యారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. కమిటీల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించి గ్రామ, మండల, నియోజకవర్గ స్థానాలకు పార్టీ ఇన్ఛార్జీలను ప్రకటిస్తామన్నారు. 3 నెలల్లో కొత్త పింఛన్లు, పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు చెప్పారు. పల్నాడు జిల్లా సరికొండపాలెంలో రైతులకు కొత్త పట్టాదార్ పాస్బుక్లు అందించారు. వైసీపీ అధినేత జగన్ బెంగళూరు ప్యాలెస్కే పరిమితమైతే బాగుంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేణుకా విమర్శించారు. రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంటే మావిగన్ పేరుతో ప్రజల్ని పక్కదారి పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా నూతక్కకి చెందినవారు మాచెర్ల పెళ్లికి వెళ్లి వస్తుండగా నలంద కాలేజ్ వద్ద కారు టైర్ పేలి బోల్తాపడి గాయపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోటలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేనప్పుడు బీరువా పగలగొట్టి 40 తులాల వెండి, తులం బంగారం, 50,000 నగదు దోచుకెళ్లినట్లు యజమానులు వాపోయారు. గుంటూరు మస్తాన్ దర్గా సమీపంలో అనధికారికంగా నిర్మించిన సుబానీ హోటల్ బ్రాంచ్ను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. నగరపాలక సంస్థ అనుమతి లేకుండా నిర్మించడాన్ని కోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో హోటల్ షెడ్డును కూల్చివేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. వివిధ ప్రాంతాల్లో 40 మందిపై దాడి చేసింది. వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నా నగరపాలక సిబ్బంది నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
TG20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కరీంనగర్ డైమండ్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. క్వాలిఫైర్ 1కు అర్హత సాధించింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ప్లేయర్స్ వైష్ణవ్ రెడ్డి, ప్రణవ్ వర్మలతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. సో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది, అన్బీటెన్ గా ఉంది ఇప్పటి వరకు. సో ప్రస్తుతం మనతో పాటు గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రణవ్ వర్మ ఉన్నారు. హాయ్ ప్రణవ్, కంగ్రాచులేషన్స్, వన్ మోర్ విన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఈ అవార్డు కోసం అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేసిన, ఇంకా ఫైనల్లీ మ్యాచ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన, ఇంకా టీం గెలిచింది, అదే నా ఫైనల్ గోల్. అందుకే నేను చాలా హ్యాపీ ఉన్నాను. సో తక్కువ స్కోర్ ఉన్నప్పుడు అభిరథ్ రెడ్డి అవుట్ అవ్వడం ఎలా అనిపించింది టీంలో? అంటే డగౌట్లో ఎలా చర్చించారు? అంటే అభిరథ్ అన్న చాలా కన్సిస్టెంట్ ఉండు ఇప్పటి వరకు, బట్ మన టీంలో చాలా మంచి బ్యాటర్స్ ఉన్నారు. 1 నుంచి 10 వరకు అందరు బ్యాటింగ్ చాలా బాగా ఆడతారు. అందుకే మన దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటే దట్ మనం చేసేయచ్చు టోటల్లీ. వైష్ణవ్ రెడ్డి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. సో తను చాలా స్టాండింగ్ ఇచ్చారు. ఐ థింక్ చాలా బాగా ఆడిండు. గేమ్ సిచ్యువేషన్ చాలా బాగా రీడ్ చేసిండు. ఇంకా ఇద్దరిది పార్ట్నర్షిప్ చాలా నచ్చింది నాకు. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అన్నతో ఆడాలని ఉంది. సాయి వికాస్ అన్న కూడా చాలా బాగా బ్యాట్స్మెన్. ఇద్దరు ఓపెనర్స్ మనకు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అందుకే మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. 6 మ్యాచెస్ 6 విన్స్. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అన్ని మ్యాచెస్ గెలుస్తున్నారు. 1 మోర్ మ్యాచ్, అది కూడా ఎలా ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నారు నెక్స్ట్ మ్యాచ్కి? చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అది. ఎందుకంటే ఆ టీం కూడా క్వాలిఫై అయిపోయింది అనుకుంటా. ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్ కోసం చాలా క్రూషియల్ ఉంటుంది. అందుకే అందరు బాయ్స్ 100% ఇస్తారు, ఇంకా బెస్ట్ చేస్తారు. ఫస్ట్ ప్లేస్ మీకే ఉంటున్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ క్వాలిఫైర్ 1 మీరే ఆడబోతున్నారు. ఎస్, అవును. చాలా బాగుంది. టీమ్ ఎన్వైరన్మెంట్ కూడా, అందరు కోచింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్ అందరు చాలా సపోర్ట్ చేశారు. అందుకే ఈ పొజిషన్లో ఉన్నాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మన టీంలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అందరు గేమ్ చేంజర్లు. ఒకటి ఆడకపోతే సెకండ్ పర్సన్ ఆడతారు. అంతా బాగుంది టీం. అంతే, ఇంకా టీమ్ ఎన్వైరన్మెంట్, ఇంకా కోచింగ్ స్టాఫ్ కూడా చాలా బాగుంది. అందుకే ఈ మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 1 మోర్ మ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్ డైమండ్స్ మీద జరిగినటువంటి మ్యాచ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. అయితే ఇందులో క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడినటువంటి వైష్ణవ్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రస్తుతం మనతో పాటు వైష్ణవ్ రెడ్డి ఉన్నారు. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది వరుస విన్స్ హైదరాబాద్ ఈ ఛాంప్? చాలా మంచిగా అనిపిస్తుంది. మేము చాలా మంచిగా ఆడుతున్నాము. యాక్చువల్లీ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ రియలీ వెల్. వాళ్ళ ఇండివిజువల్ రోల్స్ వాళ్ళు బాగా పాటిస్తున్నారు. కోచెస్ చెప్పిన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా క్లారిటీతోని ఇంకా ఇంటెన్సిటీతోనే ఆడుతున్నాము. అండ్ వీఆర్ టేకింగ్ 1 గేమ్ ఎట్ ఎ టైమ్. హోప్ఫుల్లీ విల్ గో ఆల్ ద వే. మాకు ఏ సెట్ బ్యాట్స్మెన్ ఉన్నా లాస్ట్ వరకు ఆడి ఒకళ్ళు చేసింగ్ ఉంటే గెలిపించి కూడా తీసుకెళ్ళాడు లాస్ట్ వరకు. అట్లా అది ప్లాన్ ఉండే. ఆ కోచెస్ ఎంఫసైజ్ చేస్తారు. అట్లా అదే పాటిస్తున్నాము. సో మధ్యలో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ కూడా మధ్యలో అవకాశం ఉన్న చోట్ల షాట్లు కొడుతూ చాలా చక్కగా ఆడారు. సో అవతల ఉన్నటువంటి పార్ట్నర్ ఇద్దరు కూడా మధ్యలో గణేష్ గడుగు కావచ్చు, తర్వాత ప్రణవ్ కావచ్చు. సో ఎలా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలిగారు? అది కమ్యూనికేషన్ ఉండే అండి. అంటే ఏ బౌలర్ని టార్గెట్ చేద్దామని, ఏ బౌలర్కి వెళ్దామని ఆ క్లియర్ కమ్యూనికేషన్ ఉండే. అండ్ చూస్తే రన్ రేట్ ఓన్లీ 8 ఉండే. అంటే 8 అంటే టాప్లే మాకు మంచి స్టార్ట్ వచ్చింది. అంటే వికాస్ 3 ఓవర్స్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. సో 8 per over ఉండే. అట్లనే ఒక ఓవర్లో ఒక 4 వచ్చి వికెట్స్ పడకుండా కొంచెంసేపు ఆడి తీసుకెళ్దాం. గణేష్ కూడా చాలా తన ఇంపాక్ట్, తన కాంట్రిబ్యూషన్ చేశాడు. తర్వాత ప్రణవ్ వచ్చి తన కాంట్రిబ్యూషన్ చేశాడు. సో ఎవ్రీ వన్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ రియలీ వెల్. చివరి వరకు ఆడారు. ఫైనల్ షాట్ కూడా 6 తోటి ముగించారు. సో ఎలా అనిపించింది ఆ టైంలో? చాలా మంచి అనిపించింది. ఏ బ్యాట్స్మెన్ అయినా ఫినిష్ చేస్తే అది కొంచెం మంచి ఫీలింగ్ ఉంటుంది. సో ఒక మూమెంట్ అట్లా. సో అట్లా ఏం తీసుకుంటే ఎంత అయితే మా 100% మా ఇస్తున్నాము. 100% ఏమైతే అది ఎవ్రీ మ్యాచ్ ఫైనల్ లెక్కనే ఆడుతున్నాము. అట్లా ఏ మ్యాచ్ లైట్ అట్లా కాదు. ఎవ్రీ మ్యాచ్ ఇస్ విన్. అన్బీటెన్ అనేది ఒక ఛాలెంజ్. అదే ట్యాగ్ లైన్తో పోతున్నాం ముందు. థ్యాంక్ యూ. అంటే టీం ఆ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కోచెస్ చెప్పిన దాన్ని పాటిస్తూ మేము ఆడుతున్నాము. సో దాంతోపాటుగా ఇదే కాన్సెప్ట్ని అందరు ప్లేయర్స్ కూడా ఫాలో అవుతున్నాం. అందుకే వరుస విజయాలు సాధిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి మ్యాచ్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తామని వైష్ణవ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రమణేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.